హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ సోల్ అమెరికన్ స్ట్రీట్స్. ఈరోజైతే మనం ఒక కొత్త వీడియో చూద్దాము. అమెరికాలో చెట్లు కొట్టాలంటే ఏ విధంగా కొడతారనేది చూద్దాం మనం ఈ వీడియోలో. అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. అందరికి కూడా నచ్చద్ది ఇది చాలా బాగా. సో మనకి ఇండియాలో చెట్లు ఎట్ట కొడతారు, అమెరికాలో చెట్లు కొట్టడానికి డిఫరెన్స్ ఏందనేది మనం ఇక్కడ చూద్దాము. మీకు అందరికి చూపిస్తాను. అసలుకి చెట్లు కొట్టిన తర్వాత అన్ని వచ్చిన బ్రాంచెస్ ఉంటాయి కదా, కొమ్మలు ఎక్కడంటే అక్కడ పడేయకుండా నీట్గా ఒక వ్యాన్లో తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా సిటీకి అవతల పడేస్తే ఇక్కడంతా గలీజ్గా లేకుండా చూసేదానికి బాగా లేకుండా ఉండకుండా ఉంటుందనేసి ఎంత పని చేసేది వాళ్ళు. మీ అందరూ కూడా చూడండి, చూపిస్తాను, చూడండి, ఓకేనా. ఇక్కడ చూస్తున్నాం కదా, ఆ పైన ఒక అతను ఉన్నాడు, క్రెయిన్ లాగా ఉండే దాంట్లో పైకి ఎక్కి అతను కట్ చేస్తున్నాడు చెట్లని. స్లోగా ఒకటిగా కట్ చేస్తున్నాడు. ఈ కింద ఉండే అతను ఇక్కడ తెచ్చి మిషన్లో పెడుతున్నాడు. ఈ మెషిన్ ఏం చేస్తుందంటే, ఆ విధంగా పెట్టాడు కదా దాన్ని, ఈ పెట్టిన దాన్ని చిన్న టైనీ పీసెస్ చేసేసి ఆ ట్రక్ లాగా ఉంది కదా, ఆ ట్రక్లో వేస్తారనమాట. ఆ ట్రక్ తర్వాత తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తుంది. ఇదో చూస్తున్నాం కదా, ఇట్లాగ పెడితే చూడండి ఎంత ఆ పౌడర్ లాగా అయిపోతుందో. సో ఇట్లా ఇదన్నమాట ఆ ప్రాసెస్ ఇక్కడ చేసేది. నాకైతే చాలా బాగా నచ్చింది. తొందరగా ఇండియాలో కూడా వస్తే ఇంకా మంచిదని అనుకుంటున్నాను నేను. వస్తాయి తొందరలో, కానీ కొంచెం టైం కావాలి. చూస్తున్నాం కదా, అదిగోండి అట్లా వెరీ చిన్నగా కట్ చేస్తున్నారు చూడండి. చాలా స్మాల్ పీసెస్ కట్ చేస్తున్నారు. అట్లా ఒకటి తెచ్చి మిషన్లో వేసి అంతా ఫైన్ పౌడర్ చేసేస్తారు. కింద ఉండి అతను తెచ్చిస్తాడు. లోపల ఒక అతన్ని చూసాం కదా, అతను జస్ట్ ఆ ఫెన్సింగ్ అవతల పడేటివన్నీ యువతలకి వేస్తున్నాడు అంతే. అతను చూసాం కదా ఎంత బాగా చేశారో, ఎంత బాగా చేస్తున్నారో కూడా చూసాం కదా. ఇప్పుడు చెట్లు ఏ విధంగా అమెరికాలో కట్ చేస్తారో అనేది. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చద్దని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరందరూ మంచిగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు తీస్తాను. మీకు పలాంది ఏదన్నా చూడాలా, పర్టికులర్గా ఇది చూపించండి అని చెప్తే ఖచ్చితంగా దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.